పసుపు బోర్డుతో నిజామాబాద్ జిల్లాకు వరల్డ్ వైడ్ గా ఇక నుంచి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రైతుల ఏండ్ల నాటి కలను మోదీజీ సాకారం చేశారన్నారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులను అన్ని విధాలా ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. జిల్లాలో పసుపు బోర్డుతో పాటు హెడ్ ఆఫీస్ ను ప్రారంభించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు రైతులు. పసుపు బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లాకు పసుపుకి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజామాబాద్ ప్రజలు 40 ఏళ్ల పసుపు బోర్డు కలను ప్రధాని మోదీ సర్కార్ నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల జీవితం మారుతుందన్నారు అమిత్ షా. బోర్డు ఆధ్వర్యంలో ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ జరుగుతుందని అన్నారు అమిత్ షా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి అమిత్ షా. తర్వాత ప్రత్యేక పూజలు చేసి పసుపు ఉత్పత్తులను పరిశీలించారు అమిత్ షా. పసుపు బోర్డులోని వసతులను పరిశీలించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు అమిత్ షా. ఇక వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క హాజరయ్యారు. आज बड़े हर्ष का दिन है। मोदी जी ने देश भर के हल्दी किसानों की 40 साल 4 दशक पुरानी मांग को आज पूरा कर दिया और हल्दी बोर्ड को चालू कर दिया है। मोदी जी ने वादा जो किया था वो वादे को पूरा किया। हल्दी के दाम और भाइयों बहनों इसका पैकेजिंग, मार्केटिंग और एक्सपोर्ट तीनों के लिए हम बहुत जल्दी एक पूरी व्यवस्था बनाएंगे और ऑर्गेनिक किसान जो हल्दी का उत्पादन करते हैं इसको अमेरिका, यूरोपियन संघ, कनाडा, यूके, वियतनाम, स्विट्जरलैंड और ऑस्ट्रेलिया जो ऑर्गेनिक हल्दी की खपत करते हैं वहां तक पहुंचाने का काम भी हम करेंगे. రాష్ట్ర సర్కార్కు కేంద్రం సహకరించాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని అన్నారు మంత్రి. కేంద్రం పసుపు బోర్డు హెడ్ ఆఫీస్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. రైతాంగానికి సంబంధించినటువంటిది. రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తమ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు రైతులు. గతంలో బోర్డు లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఇప్పుడు గతం కంటే ఎక్కువగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు రైతులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇన్నేళ్లకు జిల్లాలో పసుపు బోర్డుతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు జిల్లా పసుపు రైతులు. రైతు పండించిన పంటలను అమ్మబోతే అడవి, కొడబోతే కొరవి అన్నట్లు ఉంది పరిస్థితి. కష్టపడి పసుపు పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈనాంతో వ్యాపారులు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని అధికారులకు చెప్తే తాము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన రైతులు పసుపు అమ్ముకునేందుకు 2890 బస్తాలు తీసుకుని వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ పథకం ఈనాంను అమలు చేస్తోంది. దేశంలోని మార్కెట్లలో వ్యాపారులు ఆన్లైన్ బిడ్డింగ్ లో పాల్గొనడంతో పోటీ పెరిగి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని భావించారు. కానీ ఉన్న వరంగల్ మార్కెట్ తో పాటుగా ఇతర మార్కెట్ తో అనుసంధానం లేకపోవడంతో ఒకే మార్కెట్ లోని వ్యాపారులు ఆన్లైన్ బిడ్డింగ్ లో పాల్గొంటున్నారు. ఈ కారణంగా ఈనాం విధానంతో రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. నిర్ణయించిన ధర కంటే వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నాకైతే 12,000 చెప్పిన వాళ్ళు, ఇక 12,000 అయితే నేను అప్పుడు కట్టాను సార్. ఏం ధర అంటే ఆన్లైన్ సిస్టమ్ వస్తుంది, ఆన్లైన్ చూసుకొని నాకు బలం అవుతుంది, మేము ఏం చెప్పలేమంటాను. వాళ్ళు చెప్పలేమంటే సబ్బులు వేసుకున్నాం సార్. అంతే. ఇక వాళ్ళు ఏం ధర తీసుకుంటారో వాళ్ళు ఏం తీసుకుంటారో తెలియదు. మాకు ఏం గిట్టుబాటు అయితే ఏముండదు. అలా దానికి దగ్గర 2 లక్షల రూపాయలు వస్తేనే మాకు గిట్టుడు. మార్కెట్కు 2890 బస్తాల్లో పసుపు వస్తే గరిష్ట ధర 12,700 రూపాయలు ప్రకటించారు. కానీ మళ్లీ రైతుల నుంచి 4,000 నుంచి 11,000 వరకే ధరతో కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసినా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమస్యలను పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఇక్కడికి వచ్చినాక ఆన్లైన్ కంప్యూటర్ అంటున్నారు. రైతుల ముందల ధర నిర్ణయం అయితే లేదు. అక్కడ టోకెన్ తీసుకుంటున్నారు. అడిగి పోయినాక అక్కడిదక్కడనే ధరలు నిర్ణయించి వాళ్ళు ఇష్టానుసారంగా ధరలు పెడుతున్నారు. రైతు పండించిన పంటకు రైతు తెలియకుండానే ధర నిర్ణయం చేసి ఆడ ఫైనల్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రైతు దిక్కుతోచని పరిస్థితుల్లో అది మార్కెట్కు వచ్చి అమ్ముకొని పోవాల్సిందే తప్ప దాన్ని దాచుకునేది లేదు. దాచుకున్నా కూడా మనకు ఫలితం ఉంటుంది అనేది కూడా నాకు గ్యారెంటీ లేదు. వ్యాపారులు అందరూ సిండికేట్ గా మారారంటున్నారు రైతులు. ఒక్కొక్క పసుపు లాట్ను ఒక్కొక్కటిగా వేరు చేసి మరొకరు ఎక్కువ ధరతో కొనుగోలు చేయకుండా వ్యవహరిస్తున్నారంటున్నారు. అటు అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. నేను పసుపు బండి కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సిస్టమ్, ఈనాం సిస్టమ్ అనేది మాకు ఈ సంవత్సరం పెట్టిండ్రు. ఈ సిస్టంలో దాదాపు 90% రైతు ఎక్కువ నష్టపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే సరుకును బట్టి రేట్ చేస్తే సరుకు క్వాలిటీ మంచిగా దాన్ని బట్టి రేట్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ లేకపోతే రేట్ తక్కువ వస్తుంది. దానికి మేము సాటిస్ఫాక్షన్ కాగలుగుతాం. కానీ సరుకు మంచిగున్నా కూడా మాకు తెలియకుండా ఈనాం మార్కెట్ అని పెట్టి ఏదో కంప్యూటర్లో చిట్టీలు కొట్టి రేటు గింత అవుతుంది. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదని మేము అనుకుంటాం. ఏటా పసుపు సాగు చేస్తున్నా ఎకరానికి 60,000కు పైగా పెట్టుబడి ఖర్చయింది. మార్కెట్లో 12,000కు పైగా ధర పలికితే వ్యాపారులు 9,000 రూపాయల ధర కొనుగోలు చేశారని, తాము ఇక పసుపు పంట పండించే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పసుపు వేసుకొని ఎనుమాముల మార్కెట్కు ఈరోజు వచ్చాను. ధర 12,750 చేసిండ్రు. నాది వచ్చే వరకు ఈ కుప్ప 9,850 రూపాయలు చేసిండ్రు. ఇలా రైతులం అనేది మోసపోతున్నాం. కొన్ని తక్కువ ధర చేసిండ్రు. అది ఏ ధరకి ఏది పసుపు క్వాలిటీని బట్టి అయినా ధర చేసినా మంచుకుంటు, కానీ దాన్ని మోసపూరిత ధరలు చేసి వాళ్ళు అది కొనేవారును సిండికేట్ అయిపోయి వాళ్ళు అడ్జేస్తున్నారు. దానివల్ల మేము నష్టపోతున్నాం. అయితే రైతుల ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారారని అనటంలో వాస్తవం లేదంటున్నారు. ఏంటంటే ఈసారి వర్షాలు పడి వాళ్ళు ఉడకబెట్టి ఆరబెట్టే టైంలో వర్షాలు పడ్డప్పుడు తడితే అది మొత్తం ఫంగస్ వచ్చేస్తుంది, లోపల నల్లగా అయిపోద్ది. దాన్ని పౌడర్ చేసేటప్పుడు ఫంగస్ వచ్చి నల్లగా వేరే మంచి వాటికి కూడా దానిలో కలిపినా కూడా ఖరాబ్ అవుతాయి సార్. కాబట్టి దాన్ని ఎవరు కొనేవాళ్ళు లేరు. కాబట్టి మేము కూడా అమ్ముకునేంటనే కదా సార్ నెక్స్ట్ రోజు మేము వచ్చి కొనాలనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటికైనా మార్కెట్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా మార్కెట్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలంటున్నారు రైతులు. మార్కెట్కు తీసుకొచ్చిన పంటకు మద్దతు ధర పలికేలా చూడాలని కోరుతున్నారు. రాష్ట్ర రైతన్న అరటి సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మార్కెట్ సమస్యలతో వెనక్కి తగ్గిన రైతులు ఇప్పుడు డిమాండ్ పెరగడంతో మళ్లీ అరటి వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో అరటికి అనువైన నేలలు, వాతావరణం ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులను సంప్రదాయ పంటల నుంచి అరటి సాగు వైపు దృష్టి మళ్లించేలా ప్రోత్సహించాలని యోచిస్తోంది. కరీంనగర్
కరీంనగర్, జగిత్యాల జిల్లాలో అరటి తోటల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎర్రటి, నల్లరేగడి నేలలు, వ్యవసాయ బావుల వల్ల నీటి కొరత లేకపోవడం ఇవన్నీ కలిసి అరటి సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే మామిడి తోటల సాగుతో జగిత్యాల దేశవ్యాప్త గుర్తింపు పొందగా మరో ఉద్యాన పంట అయిన అరటిని కూడా సాగు చేయడం ద్వారా రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అరటి పండ్లు పోషకాలతో కూడిన ఫలం కావడంతో ప్రతి ఒక్కరూ తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు డజన్ అరటి పళ్ళు 10 రూపాయలుంటే ఇప్పుడు 80 రూపాయల ధర పలుకుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి అరటి పండ్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో జిల్లాలో అరటి సాగు చేయించి దిగుబడులను నార్త్ ఇండియా మార్కెట్ కి ఎక్స్పోర్ట్ చేయించాలని ఉద్యాన శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. పెరిగిన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు కూడా ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రైతులు పండ్ల తోట కొంచెం ముగ్గు పెట్టడానికి మాకు సిటీ దగ్గర ఉంది కాబట్టి మేము ఏదంటే పెట్టడానికి రెడీగా ఉన్నాం. కానీ మాకు గవర్నమెంట్కి సంబంధించి ఏ సబ్సిడీ రాక మేము కొంచెం వెనుకబడి ఉన్నామని మేము అనుకుంటున్నాం. అదే గవర్నమెంట్ మాకు ఏదో రకంగా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లలో కానీ ఇంకేదైనా కానీ సపోర్ట్ చేస్తే ఇంక పెట్టడానికి అయితే రైతులు మా వంతుగా మేము పండించడానికి రెడీగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మొక్కల సబ్సిడీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు జేఎన్ కంపెనీ అనే కంపెనీ ఉన్నది. అరటి తోట మొక్కలు అది దాదాపు 20-22 రూపాయలు పడుతుంది మాకు ఒక మొక్క కాస్ట్. అదే మాకు సబ్సిడీ అందించినట్టయితే హార్టికల్చర్ వాళ్ళు కూడా మాకు ఇక్కడికి వచ్చి సలహాలు సూచనలు పెట్టి ఈ మొక్కల సబ్సిడీ ఏ మొక్కలైనా పర్లేదు, ఇప్పుడు పొప్పాయి కానీ అరటి కానీ ఇంకేదైనా మొక్కలైనా పర్లేదు, ఆ సబ్సిడీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రతి ఫ్రూట్ పండించడానికి కూడా రెడీ ఉన్నాం. ఈ అరటిని చూసుకుంటే ఈ పత్తి కన్నా, ఈ పొలాల కన్నా, ఈ మిర్చి కన్నా, ఇవన్నిటికన్నా ఇది బాగుండే పంట అరటి. ఇది మాకైతే ఇది నచ్చింది. ఇది సుత్తా కొంచెం బాగా ఉన్నది. ఈ పత్తి లేబర్ కానీ, ఈ మిర్చి మందులు కొట్టుడు కానీ ఇవన్నిటికన్నా మెరుగైన పంట అయితే అరటి. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. దీనికి అనేది లేబర్ ఖర్చు అనేది ఉండదు. దీనికి వాడేది ఏంటిది, ఒక యూరియాను, డిఏపి 2020 ఇవి వీటికి గవిడితోనే పొటాషితోనే ఇవి వేసుకుండు. అదైనా సుతా చల్లుకోవచ్చు, వేసుడు సుతా కాదు చల్లుకుని సుతా చేసుకోవచ్చు. కాకపోతే మనం దగ్గర ఉండి చేసుకుంటూ అయితే బాగుంటుంది. ఇప్పటికే జగిత్యాల రూరల్, కోరుట్ల, మెట్పల్లి, మల్యాల, ధర్మపురి తదితర మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట ఏరియాల్లో అరటి సాగు జరుగుతోంది. మార్కెట్ భరోసా, సబ్సిడీలు, డిమాండ్ అన్నీ కలిసి వస్తే జిల్లాలో అరటి సాగుకు పూర్వ వైభవం తీసుకువస్తుందని ఆశిస్తున్నారు రైతులు. ఎకరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది. రోగాలు అయితే ఏం లేవు. కాకపోతే మాకు ఇక్కడ వ్యాపారం లేక ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు గతంలో పెట్టినాం, ఎవరు కోసుకపోక సూత నష్టపోయినాం. ఇప్పుడు కొద్ది గొప్ప లాభం వస్తుంది. ప్రభుత్వం నుంచి రైతులకు ఫస్ట్ మొక్కలు డ్రిప్పు అందిస్తే రైతులు సూత ముందడికి రాగలరు. 11 నెలలకు 10 నెలలకు స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ లోపు అయిపోతుంది. అంటే మనం మంచిగా ఇంట్రెస్ట్ పెడితే ఎకరానికి 20 టన్నుల దాకా వస్తుంది. 20 నుంచి 25 టన్నులు వస్తుంది. 10 రూపాయలు వేసుకున్నా కానీ 2 నుంచి 2.5 లక్షలు. రాష్ట్ర ఉద్యాన శాఖ కలెక్టర్ సత్యప్రసాద్ నేతృత్వంలో ఇటీవల ఉత్తరాది వ్యాపారులు జిల్లాలోని రైతులతో సమావేశం నిర్వహించింది. నాణ్యత గల అరటికాయలకు ఉత్తర భారతదేశంలో డిమాండ్ ఉండడంతో రోజుకు 5 నుంచి 10 టన్నుల కాయలను అక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రైతులను ప్రోత్సహించేలా సబ్సిడీలు, మొక్కల సరఫరా, డ్రిప్, అంతర పంటల ప్రోత్సాహం వంటివి అందించాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. అరటి సాగుకి ముందుకొచ్చే రైతులకు సబ్సిడీలు ఇచ్చేలా ప్రతిపాదనలు పంపామని చెప్పారు హార్టికల్చర్ అధికారి శ్యామ్ ప్రసాద్. జగిత్యాల బనానాస్ అనేది జగిత్యాలో పండించిన అరటి చాలా బాగుంటుంది. టేస్ట్, సైజు కూడా పెద్దగా ఉంటుంది. మేము ఇది పర్చేస్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకు మెయిన్ కావాల్సింది ఏంటంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ. అంటే అధిక విస్తీర్ణంలో కనుక అరటి సాగు చేస్తే మేము తప్పకుండా జగిత్యాల్లో పాయింట్స్ పెట్టేసి, ట్రేడింగ్ పాయింట్స్ పెట్టేసి మేము ఢిల్లీ, నార్త్ ఇండియన్ స్టేట్స్కి సప్లై చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక 15 రోజుల కిందట ఫార్మర్స్ ట్రేడర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, ఆ నార్త్ ఇండియన్ ట్రేడర్స్.
అరటి సాగుపై అనుభవం లేని రైతులు మంచి లాభాలు గడించాలంటే వారికి అధికారులు కొన్ని మెలకువలు నేర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అరటి పంటకు అనువైన నేల ఎంపిక చేయాల్సి ఉంటుంది. మట్టిలో ఇసుక మిశ్రమం ఉన్న నేలలైతే అరటి సాగుకు ఉత్తమంగా భావిస్తారు. అలాంటి నేలలు జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. అరటి పంట వేసే రైతుల నేలలోని మట్టిని భూసార పరీక్షలకు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా పంట సాగు కోసం వానాకాలం అయితే జూన్ నుంచి జూలై మధ్య, యాసంగిలోనైతే నవంబర్ నుంచి డిసెంబర్ కాలాలు అనుకూలంగా ఉంటాయి. అరటి పిలకలు నాటే సమయంలో మొక్కల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా ప్లానింగ్ చేసుకోవాలి. అలా సాగు మెలకువలతో రైతులకు స్థిర ఆదాయాన్ని కల్పించగలదంటున్నారు నిపుణులు. అరటి సాగుకు రైతులు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నా ఈ పంట సాగు చేసే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అధికారులు ముందస్తు అవగాహన కల్పించాలి. అదేవిధంగా రైతులకు సబ్సిడీల నుంచి పంట అమ్మే వరకు ఉద్యాన శాఖ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చీడపీడల సమయంలో ప్రోత్సాహం, ప్రకృతి విపత్తుల నుంచి జరిగే నష్టాలకు బీమా రక్షణ వంటివి అందిస్తే జిల్లాలో అరటి సాగు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం కనిపిస్తోంది. 73 ఏళ్ల క్రితం 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రస్థానాన్ని ప్రారంభించి కార్పొరేషన్ స్థాయికి పాలమూరు విస్తరించింది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవేకు సమీపంలో ఉండటం వల్ల విద్య, వ్యాపార రంగాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన లాంటి రంగాలు మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంది. అయితే కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2004లో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల విలీనంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ అవతరించింది. చుట్టుపక్కల 10 గ్రామ పంచాయతీల విలీనంతో పరిధి 98 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కార్పొరేషన్ గా ఏర్పడక మునుపు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 41 ఎలక్షన్ వార్డులు, 18 రెవెన్యూ వార్డులు ఉండేవి. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ లో ఒక్కో డివిజన్ లో దాదాపు 3200 ఓట్ల చొప్పున 60 డివిజన్లుగా విభజించారు. ఈ డివిజన్ల విభజన అంశం వివాదానికి తెరలేపింది. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా, రూల్స్ పాటించకుండా డివిజన్ల విభజన బీఆర్ఎస్, బీజేపీ తప్పుపడుతున్నాయి. డివిజన్ల విభజన శాస్త్రీయంగా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొరపాట్లు జరిగాయని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలు, వార్డుల పేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేశారని వారు ఆరోపిస్తున్నారు. డివిజన్లను సమంగా విభజించలేదని, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు, కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డుల ఏర్పాటు ఉందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీల నాయకులు కొత్త డివిజన్లను ఏర్పాటు చేశారనే వాదన ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచేయాలంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎవరైతే అధికారులు ఈ వార్డు డివిజన్లో ఉంటున్నారో ఆ అధికారులకు నా యొక్క సూచన ఏంటంటే, దయచేసి మీరు కంప్యూటర్ల దగ్గర గూగుల్ మ్యాప్లు చూసుకొని, లేకుంటే బయోగ్రాఫికల్ హిస్టరీ పెట్టుకొని ముందర పెట్టుకొని తయారు చేసే వార్డు డివిజన్ కాదు. మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి వారికి అద్దులను, తర్వాత ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకొని ఓటర్లను సమకూర్చి ఆ వార్డు ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ డివిజన్ల విభజన అంశం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఏకపక్షంగా వ్యవహరించిందని బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. ఇష్టానుసారంగా వార్డులను విభజించి ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపిస్తున్నారు. కొన్ని వార్డుల్లో ఒకే వర్గానికి చెందిన ఓటర్లను ఉంచి విభజించడం, గత కౌన్సిల్లో అధికార పార్టీ నాయకుల వార్డులకు మాత్రమే ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం, మిగతా వార్డులను విస్మరించారంటున్నారు బీజేపీ నాయకులు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్య, వ్యాపార రంగాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన లాంటి రంగాలు మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పాలమూరు కార్పొరేషన్ గా విస్తరించడాన్ని స్వాగతిస్తున్న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గతంలో జరిగిన తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని కోరుతున్నాయి. రాజకీయ కోణంలో కాకుండా అన్ని డివిజన్లను అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దాలని అభిప్రాయపడుతున్నారు పార్టీల నేతలు. సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రైమ్ పిల్లల హాస్పిటల్లో 3 నెలల పాప చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ ముందు ధర్నా చేశారు.
పోలీసులు బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బంధువులు. వాంతింగ్ చేసుకున్నాని తీసుకొచ్చిరు. సరే మామూలుగా ఉన్నప్పుడు మనకు తెలియదుగా పిల్లల గురించి అని తీసుకొచ్చినప్పుడు ఆ రోజు ట్రీట్మెంట్ అయిందట. మళ్ళీ తెల్లారి కూడా మరి దానికి ప్రాబ్లం ఏందని కనుక్కుందామని దాని ప్రాబ్లం ఏందని అది ఎక్సర్ తెప్పించినామని అన్నారు. ఎక్సర్లో ఇమ్ము ఉందని అన్నారట. మళ్ళీ మా రక్త పరీక్ష చేసిరట, మూత్ర పరీక్ష చేసిరట. దాంట్లో మొత్తం మంచిగానే ఉందని అన్నాడు. నిన్నేమన్నాడు అంటే మొత్తం బాగానే ఉండు, ఇక మీరు ఇంటికి తీసుకుపోవాల్సిందమ్మా, ఇక ఇంటికి తీసుకుపోవాలని చెప్పేసరికి బాబు పడుకొనే ఉండట. పడుకుని ఉన్నప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చి అస్సలు లేవట్లేడు. ఇంటికి తీసుకుపోయి ఏం చేయాలి, ఈ రోజు మీ ఇక్కడనే ఉంటాం సార్, మేము వెళ్ళాం అని చెప్పిరట. సరే మీ ఇష్టం అమ్మా, ఉంటే ఉండ్రి లేకుంటే పోరని చెప్పిరట. అనేసరికి ఈ నైట్ ఉండేసరికి టైం 10, 11, 12 అవుతుందట. ఆ టైం నుంచి స్టార్టింగ్ చేసిందట ఏడుపు, అస్సలు ఆగట్లేడట. వీళ్ళు తల్లి బిడ్డలు ఇద్దరు ఏడుస్తా ఉండరట. ఈ నైట్ జరిగేసరికి తెల్లారి వచ్చి డాక్టర్ చూసిండట. చూసి ఆక్సిజన్ మేము రాకముందే ఆక్సిజన్ పెడతా ఉండు, ఆక్సిజన్ తో మనం కదిలిస్తా ఉండు. అసలు ఏంది డాక్టర్, ఏం ప్రాబ్లం మాకు ముందు చెప్పాలిగా. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ముందు చెప్తే మేము వేరే హాస్పిటల్ తీసుకుపోయే వాళ్ళంగా, లేకుంటే హైదరాబాద్ తీసుకుపోయే వాళ్ళంగా. అంటే ఏ ప్రాబ్లం లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదని చెప్తుండు. మరి ప్రాబ్లం లేని దానికి ఇది ఏంది బాబు పరిస్థితి ఏందనంటే ఊపిరితిత్తులో పాల్పోయింది, నేనేం చేయను, దానికి ఏం చేయలేను కాని అంటుండు. ఏదైనా గదాంచి అడుగుతా మీరు బయటకు వెళ్ళాని అంటుండు, కసరిస్తుండు. మరి పోదాం పామంటే నేను రానంటుండు. అందుకోసం మళ్ళీ అటు బయటికి పోయి మాట్లాడి వచ్చి ఇక పోదాం పా నేను కూడా వస్తాను. అప్పుడు రెడీ ఖమ్మం ఆయన చెప్పిన హాస్పిటల్కే తీసుకుపోయినాం. ఖమ్మం తీసుకుపోతే హాస్పిటల్ డాక్టర్ అన్నదిగా డెడ్ బాడీకి ఎండు తీసుకొచ్చిరమ్మా, అక్కడే పోయింది పారడం అని చెప్పింది. మాకు న్యాయం జరగాల, ఇలాంటిది జరగకూడదు. ఈ హాస్పిటల్ సీల్ కావాలని మేము కోరుతున్నాం. మెడికల్కు 15% స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసిన ప్రభుత్వం మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది ప్రభుత్వం. దీనికి సంబంధించి జీవో రిలీజ్ చేసింది. సర్కార్ నిర్ణయంతో ఇంటర్నలకు నెలకు 29,792 స్టైఫండ్ అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో 67,032, సెకండ్ ఇయర్ లో 70,757, ఫైనల్ ఇయర్ లో 74,782 చొప్పున స్టైఫండ్ రానుంది. ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో 1,06,461 రూపాయలు, సెకండ్ ఇయర్ లో 1,11,785 రూపాయలు, థర్డ్ ఇయర్ లో 1,17,103 రూపాయల చొప్పున స్టైఫండ్ అందనుంది. అటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచింది. ప్రస్తుతం 92,575 నుంచి 1,06,461కి పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. మెడికల్కు 15% స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది ప్రభుత్వం. దీనికి సంబంధించి జీవో రిలీజ్ చేసింది. సర్కార్ నిర్ణయంతో ఇంటర్నలకు నెలకు 29,792 స్టైఫండ్ అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో 67,032, సెకండ్ ఇయర్ లో 70,757, ఫైనల్ ఇయర్ లో 74,782 చొప్పున స్టైఫండ్ రానుంది. ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో 6,461 రూపాయలు, సెకండ్ ఇయర్ లో 11,785 రూపాయలు, థర్డ్ ఇయర్ లో 17,103 రూపాయల చొప్పున స్టైఫండ్ అందనుంది. అటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచింది ప్రభుత్వం. ప్రస్తుత 92,575 నుంచి 1,06,461కి పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, మెడికోల స్టైఫండ్ పెంపుపై వివరాలేంటి? మెడికోలు రేపటి నుంచి సమ్మె చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఇప్పటికే డిఎంఈకి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వం వాళ్ళ సమస్యలను వాళ్ళతో కొద్దిసార్లు చర్చలు కూడా జరిపింది. వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంశాల మీద ఇప్పటికే ఒక నివేదిక కూడా అధికారులు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపించారు. దీంతో వాళ్ళు అడిగినటువంటి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వం వాళ్ళ స్టైఫండ్లను పెంచుతూ మొదటగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జుడాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చాలా సంవత్సరాలుగా
తక్కువ స్టైఫండ్ తో తాము పనిచేస్తున్నామో దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి, అదేవిధంగా సమయానికి స్టైఫండ్ కూడా రిలీజ్ కావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో రేపటి నుంచి సమ్మెకు వెళ్లాలని వాళ్ళంతా కూడా భావించారు. కానీ ఈలోగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కూడా కలిసి దానికి సంబంధించిన వివరాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత సమ్మెను అంటే రేపటి నుంచి చేపట్టినటువంటి సమ్మెను విరమిస్తున్నట్టు కూడా ప్రకటించేటువంటి అవకాశం మనకుంది. మరోవైపు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎంఈ పరిధిలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు, అదేవిధంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్, అదేవిధంగా మిగతా డిఎంఈ పరిధిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 16,000కు పైగా పోస్టులను రెన్యువల్ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా ఒక జీవోను కూడా ఇచ్చింది. దీని పరిధిలో చూసినట్లయితే దాదాపు 16,448 పోస్టులను ఒక సంవత్సరం కాలానికి రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, హానరోరియం, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి పోస్టులను రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీద కూడా జుడాలు ఇటు సీనియర్ రెసిడెంట్లు ఇద్దరు కూడా వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఈ సమస్య కూడా పరిష్కరిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంతో మొత్తంగా వైద్యులకు ఉన్నటువంటి సమస్యలు తీరినట్టుగా భావిస్తున్నారు. జుడాలు కానీ, ఇటు సీనియర్ రెసిడెంట్లు కానీ, ఇతర స్టాఫ్ అందరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ఈ 2 రకాల నిర్ణయాలు తీసుకోవడంతో డిఎంఈ పరిధిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏడాది కాలానికి ఇటు వాళ్ళు ఉన్నటువంటి కాంట్రాక్ట్, ఇతర అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా ఒక సంవత్సర కాలానికి రెన్యువల్ చేయడం, మరోవైపు జూడాలు ఏదైతే మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారో స్టైఫండ్ పెంచడం గురించి కూడా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రేపటి నుంచి చేపట్టేటువంటి సమ్మె విరమించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళకు ఉన్నటువంటి గత 3 నెలలుగా బకాయిలు ఉన్నాయి, ఆ స్టైఫండ్ కూడా చెల్లించాలని జుడాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దాని మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రేపటి నుంచి ఆ స్టైఫండ్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీశైలం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ నిర్వాహకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకంటే ఆ రోజులలో బీదతనం ఎక్కువండే, ఆ బీదతనంని మనము తట్టుకోవాలంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు పనిచేసేవారు. తర్వాత ప్రైవేట్ సెక్టర్లో అప్పుడు ఆ రోజులలో పెన్షన్ లేదు, కోల్ సెక్టర్లో పెన్షన్ లేదు. కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థకి, ఇప్పుడే అన్నది ఆ బిడ్డ వాళ్ళ నాన్న సింగరేణి సంస్థలో పనిచేసేవారని. కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. అంతేకాక ఆ సింగరేణి కార్మికులకు గోదావరి కనిలో 27,000 మందికి వారందరికీ కూడా ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అంటే ఇది ఒక పెద్ద కార్యక్రమము కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇంట్రడ్యూస్ చేసినారు. నేను ఆ రోజులలో ఇండస్ట్రీ తరఫున నేను పోయి వారికి రిప్రజెంట్ చేసిన, ఎందుకంటే సిఐఏలో ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీస్కి డిపెండ్ చేయాలి. వాళ్ళందరూ వచ్చి నా మీద ఒత్తిడి వేసినప్పుడు నేను కూడా పోయి చెప్పినారే పెన్షన్ వేస్తే ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి అంటే వారు ఒకటే అన్నారు, అరే నేను బీద ప్రజల కోసము ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నా, మీరందరూ ఇండస్ట్రియలిస్టు, మీరందరూ కూన్ చూస్తే బోల్తే తో బోల్కే బోలే తుమ్ యాసే గెట్ అవుట్ అని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఆ చరిత్ర, ఆ ఆలోచన ఏదైతే ఉందో మనం ఏది కరెక్టో అదే చేయాలి, కొడుకు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదని చెప్పి ఒక హిస్టరీ ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. నేను వారి కుమారుడిగా కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టాలి. కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో ఎక్కడ కూడా నిస్వార్థంగా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా మంచి పని చేయాలి. మా నాన్నగారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి పేరు సంపాదించినరో ఆ పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే కొందరు చెప్పినారు, తెలంగాణ ఉద్యమంలో మీ అందరు తెలిసిన విషయమే, ఆ రోజులలో ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆ రోజులలో చాలా ఒత్తిడి రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు, పదవి ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నప్పటికీ కూడా తీసుకోకుండా నిరంతరం
మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ వచ్చే వరకు ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఏదైతే మేము ఆ రోజులలో గడబడి చేసేదో పార్లమెంట్లో ఈరోజు మా మీనాక్షి నటరాజన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది, అరే వివేక్ గారు మీరు ఎప్పుడు కూడా అప్పుడు పార్లమెంట్లో గొడవ చేసేది తెలంగాణ అంశం గురించి మాట్లాడేది అని చెప్పి ఇప్పుడు కూడా గుర్తించుకుంటుంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చరిత్ర కాకా వెంకటస్వామి గారు ఏదైతే ప్రారంభం చేసినరో వారు ఎప్పుడు ప్రజల సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారి ఆలోచన. అదే ఆలోచన నేను కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజలకు. ఇప్పుడే ఆ సోదరి చెప్పినట్టు కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల్లో చెప్పారు, మీకు బిజినెస్ మంచిగా నడిచినప్పుడు మీరు ప్రజలను మర్చిపోవద్దు, మీరు వారికి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా సేవలు చేయాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే సేవలు చేసుకుంటూ మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 2000 బోర్వెల్లు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేయించడం జరిగింది. 2000 స్కూళ్ళలో కూడా ఫర్నిచర్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కింద కూర్చోకుండా ఫర్నిచర్ ఇచ్చి వారు బెంచ్ల మీద కూర్చోలేగా మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలము వారి ఆలోచనతో. వారు ఈ హైదరాబాద్లో ఒక మంచి స్టేడియం కావాలి, క్రికెట్ స్టేడియం ఉండాలి, విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్ చేయాలని చెప్తే రాజీవ్ గాంధీ ఈ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లో మేమే మొట్టమొదటిగా ముందుకొచ్చి స్పాన్సర్షిప్ ఇచ్చి ఆ స్టేడియంని నిలబెట్టడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మా నాన్నగారు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది అంటుంటారు, అరే కాంగ్రెస్ పార్టీలో 3 టికెట్లు గడ్డం ఫ్యామిలీకి ఇచ్చినారు అని చెప్పి. కానీ మెయిన్ విషయం మర్చిపోతున్నారు. ఎందుకు 40 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ సీట్లో కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు గెలిచిండ్రు, నేను ఒకసారి గెలిచిన, ఇప్పుడు నా కొడుకు ఒక్కసారి గెలిచాడు. అంటే ప్రజలు వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగానే ఈ కాకా వెంకటస్వామి గారి కుటుంబంతో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి ఆలోచించారని చెప్పి ఆ గొప్ప పేరు ఏదైతే కాకా వెంకటస్వామి గారు సాధించిందో అదే కొనసాగుతుంది. అదే గుర్తు పెట్టుకొని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నార్త్ తెలంగాణలో 4 సీట్లు బీజేపీకి పోయినప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కాకా వెంకటస్వామి గారు మనవడికి గెలవడం జరిగింది. అంటే ప్రజలు కూడా వారిపైన ఏ ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. నేను కూడా చెన్నూరులో 40 సంవత్సరాల నుంచి మా అన్నగారు ఒకసారి గెలిచారు, నేను ఒకసారి గెలిచాను, లేకుంటే ఎప్పుడు కూడా అపోజిషన్ గెలిచేది. బెల్లంపల్లిలో కూడా మొన్న 40 సంవత్సరాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది వినోద్ గారు గెలిచారు. అంటే అధిష్టానం కూడా ఇదే చెప్పింది. చాలామంది పోయి ఇట్లా చెప్తుంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి వివేక్ గారికి, ఆల్రెడీ 3 పదవులు ఇచ్చింది కదా అంటే వారు ఏమన్నారంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా వారు వచ్చారు, వారు 3 సీట్లు గెలిచినారు, వేరే వాళ్ళ లెక్క కాదు, 3 సీట్లు కూడా గెలవడం జరిగింది. అంటే ఎందుకు గెలిచినారు, కేవలము మన ప్రేమ, ప్రజల ప్రేమ ఏదైతే గడ్డం కుటుంబం పైన ఉందో ఆ ప్రేమ వాళ్ళు చూపించడం జరిగింది. దాంతో ఆ ఆదరణ ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల సేవ చేస్తారని చెప్పి వారు ఈ గెలిపించడం జరిగింది. నేను కూడా చాలామందికి ఇదే చెప్తున్నాను, మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు, ఈ మంత్రి పదవి ద్వారా మనము ఇంకెంత ఎక్కువ సేవలు ఇంకా ఎంత మేలు ప్రజలకు చేయాలో అది ఒక ఆసరా ఈ పవర్ ఉన్నది. సో నేను కూడా మీ అందరికీ విశ్వాసం భరోసా ఇప్పిస్తున్నాను, నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తా, నిరంతరం ప్రజల కోసము మేలు చేస్తా అని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ మళ్ళొకసారి సత్యనారాయణ గారికి ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేసినందుకు ఫస్ట్ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మీరు చాలా లేట్ రావడం, నేను ఎప్పుడు రోజు గంటకు ఫోన్ చేస్తాడు. నిజంగా చెప్పాలంటే మంత్రి అయిన తర్వాత కూడా గంటకు ఫోన్ చేస్తాడు. నాకు ఇవాళ పొద్దుటి నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు, ఇప్పుడు ఫోన్ వచ్చింది స్ట్రేట్ వచ్చేసినా. నేను కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల లేట్ కావడం జరిగింది. మళ్ళొకసారి మీ అందరికీ క్షమాపణ చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు
సత్యనారాయణ గారికి వారి టీంకి సిద్దికి గారికి రావడము, ఎప్పుడు కూడా సిద్దికి గారితో మాట్లాడినప్పుడు నాకు కొంచెం ఆక్సిజన్ ఇస్తుంటాడు, అడ్రినలిన్ వస్తుంది. అరే మా నాన్నగారిని గుర్తు చేసుకుంటాడు, మా నాన్నగారి గారి మేము ఇట్లా చేసేదని చెప్పి ఆ రోజులలో అని మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా మనం మంచి విషయాలు విన్నప్పుడు మనకు కూడా ఒక మంచి గుడ్ ఫీలింగ్ వస్తుంది. ఆ గుడ్ ఫీలింగ్తోనే మనం ఇంకెక్కువ పనులు చేయొచ్చు అని చెప్పి ఆ ఆలోచనతోనే ఉన్నాను నేను. డెఫినెట్లీ ఇంత చక్కటి కార్యక్రమం మళ్ళొకసారి వారికి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న అందరికీ చెప్తారు బూస్టింగ్ అని. అన్న ఈ మాటలే నాకు ఇంకో 10 సంవత్సరాలు బూస్టింగ్. ఇది నాకు ఈ మాటలు ఇప్పుడు చెప్పింది కదా, ఆ బూస్టింగే ఇంకో 10 సంవత్సరాలు. ఎందుకంటే అన్నగారు ఎంత డౌన్ టు అర్త్ అంటే ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి, బస్ 1 by 1 వస్తారు. ప్లీజ్ ఎవరు కూడా అక్కడ నుంచి కదలక. నిన్న మహా న్యూస్ పై జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దాడి చేస్తే మరోలా ఉంటుందని చెప్పారు. తమ సహనానికి కొన్ని మీడియా ఛానళ్లు పరీక్ష పెడుతున్నాయని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే ఊరుకునేది లేదన్నారు. మహా న్యూస్ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే దాడులు ఆగవన్నారు జగదీష్ రెడ్డి. నిన్న ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు. మీడియా పేరు అడ్డం పెట్టుకుని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని కేసీఆర్ ని ఎట్లా చంపాలి, కేటీఆర్ ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతులున్న ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడు? ఇప్పటికైనా నేను చెప్తున్నా, కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి. ఇవి బులెటిన్ అప్డేట్స్.